దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. ఈ విశ్రాంతి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించి మరి వాక్యం విని మనం సరి చేసుకుంటూ ప్రభు బలంలో పాలు పొందడానికి, అలాగే వాక్యం విని మనం ప్రభు వరకు సిద్ధపడలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయలాగిన ఆరాధన అంతటినీ కూడా దేవుడు ఆరంభము నుంచి చివరి వరకు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఆయనకు మహిమకరముగా మనం లోబడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినాలన్నీ కూడా ప్రభువా మీ కృపారేఖల చోటు భద్రపరిచి ప్రభువా మరి 7వ రోజు విశ్రాంతి దినం మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడానికి, నైనా నిన్ను గురించి పాడటానికి, ప్రభువా నీ మాటలు వినడానికి, మీ శరీరములో మీ రక్తములో పాలు పొందడానికి తండ్రి ఈ దినము మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానంలో స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ దినం చూడని వారు ఎంతో మంది ఉన్నారు. వారికంటే మేము గొప్పవారు కాము, కానీ నాయన నీ కృప ద్వారా ఈ దినం సజీవులు ఉన్నాం ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ప్రభు పరిశుద్ధుడా మీరే ప్రభు అధ్యక్షులుగా ఉండి మీరే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఆరాధనను ప్రారంభిస్తుండగా మీరు మా మధ్యలో ఉండి మీరు నడిపించండి ప్రభు. నాయన ముగింపు వరకు కూడా ప్రభు ఎటువంటి సాతాను, ఎటువంటి ప్రభు మరి డిస్టర్బెన్స్ లేకోకుండా తండ్రి మీరే మీ నామానికి మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుని ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. పాటలు పాడదాం. పాటలు పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. మరి ఆనందం మీలోనే ఆధారం మీవేగా ఆ పాట వచ్చిన వాళ్ళందరూ మాతో కలిసి మరి పాడవలసిందిగా కోరుచున్నాం. ఆనందం నీలోనే ఆధారం నీవే
పోలిన వారెవరు మేలు చేయు దేవుడు. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడు. నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడు. నిన్నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని నీవే నా జీవితమునకు ముందుగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. నన్ను చూసి కన్నీటి తుడిచివయ్యా. కంటి పాపవారి కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళను వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యెహోవా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడకు. నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడకు. నిన్నే నమ్మితిని నా దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరములోనికి రారండి, వందనీయుడు యేసును చేరండి. అందరికి వచ్చిన పాట పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. మందిరములోనికి రారండి, వందనీయుడు యేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడు యేసుని చేరండి. కలవరమైన కలతలున్నా, కలవరమైన కలతలున్నా తొలగి
పాడుకున్నాం, దేవుని స్తుతించి ఆరాధించాం. ఈ సమయంలో అందరము లేచి నిలబడి వాక్యము చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. అందరూ లేచి నిలబడదాం. వాక్యమును మనం మార్చి చదువుకుని వాక్య భాగంలోకి మనం ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ సన్నిధిలో పాటలు పాడి ఉన్నాం. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. వాక్యముని మేము చదువుతుండగా మీ ఆత్మను మాకు కుమ్మరించండి. మేమందరము మీ సన్నిధిలో ప్రభువా నీకు మహిమార్థకరముగా మేము వాక్య భాగాన్ని చదివి ధ్యానించడానికి మీరు మాతో మాట్లాడండి. చక్కని జ్ఞానము మాకు అనుగ్రహించమని, మీ శక్తిని బలమును మాకు దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మనం అపొస్తలుల కార్యాలు చదువుకుందాం. యోహాను సువార్త మనం ముగించాం. నూతన నిబంధన మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ వారం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము మార్చి మనం చదువుదాం. ముందుగా నేను ఒక వచనాన్ని చదువుతాను, నేను ఒక వచనం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అర్పడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవులుగా అర్పించుకొనెను, కనపరుచుకొనెను. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాలము సమయములను తండ్రి తన స్వాధీనమందుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ మాటలు చెప్పి వారు చూడగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనుక్కోయెను. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. పదమూడవ వచనము మనందరం చదువుదాం. వారు పట్టణములో ప్రవేశించి తాను వససీలు పడుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడకు యాకోబు, జెబెదయి అనబడిన సీమోను కుమారుడు యూదా అనేవారు. దయచేసి కూర్చోండి.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రములు. చదివిన అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి 13 వచనాలు, 1వ అధ్యాయం నుంచి 13 వచనాల వరకు మేమందరం కలిసి చదివాం. ప్రభు నైనా ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, ఈ వాక్యమును మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, మాతో ఉండి మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ దినమునైనా విశ్రాంతి దినముగా మీరు మాకు 7వ రోజుగా ఇచ్చి 6 రోజులు మేము మా కష్టం, మా కుటుంబం కొరకు అంతే కూడా 6 దినాల్లో మేము కంప్లీట్ చేసుకుని 7వ రోజు విశ్రాంతి దినము, సభాను దినము, నిన్ను ఆరాధించు రోజుగా మాకు ఇచ్చారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఎంతో జ్ఞానవంతులు, విశ్వాసులు, నిన్ను ప్రేమించేవారు. అందరితో మాట్లాడండి. ఆరాధనను ఆరంభం నుంచి ముగింపు వరకు మీ పరిశుద్ధుని ద్వారా మమ్మల్ని బలపరిచి మాట్లాడమని, ప్రభు చూపించమని, వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకుని మేము నీ కొరకు కనిపెట్టుకున్నందుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు అనేది చూస్తే, ఈ అపోస్తుల కార్యాలు లూకా రాశాడని, అపోస్తుల కార్యాలు లూకా రాశాడని మనకి తెలియచేయబడుతుంది. అది ఎలాగంటే, ఇక్కడ మొదటి వచ్చిన అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడు అంటే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. నా మొదటి గ్రంథం అంటే, మొదటి గ్రంథం సువార్తలో మొదటి గ్రంథం ఏంటిది? మత్తయి, లూకా, ఇలాగున రాసుకుంటూ సువార్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి గ్రంథం మత్తయి, తర్వాత మార్కు, తర్వాత లూకా, ఇలా రాసుకుంటూ సువార్తలు వస్తూ, ఇది ఎవరితో చెబుతున్నాడంటే, ఎవరిని సంబోధిస్తున్నాడంటే, ఇక్కడ ఓ థియోఫిలా అని సంబోధిస్తున్నాడంటే ఆ వ్యక్తిని సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి ఆ మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనుపరుచుకొనెను అంటున్నాడు. అంటే లూకా రాశాడని ఇక్కడ కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. క్రీస్తు శకము 63వ సంవత్సరం. ఇది మత్తయి సువార్తలో మనం చూస్తే 28-19, మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో ఒకసారి మనం చూద్దాం.
28వ అధ్యాయం మత్తయి సువార్త కాబట్టి 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటున్నాడు. దేవుని సువార్త ప్రతి వారికి ప్రకటించబడాలి. కాబట్టి సువార్తలు రాసుకుంటూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఈ సువార్తలు మనకెంతో బోధిస్తూ ఉన్నాయి. సమస్త సృష్టికి సువార్తను ప్రకటించటం అది చాలా ధన్యకరమైనటువంటి జీవితం అని మనం చూసుకోవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. భూప్రపంచమంతా యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడింది అంటే అందరికీ తెలుసు. సువార్త యేసుక్రీస్తునటువంటి వార్త, యేసుక్రీస్తు పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వార్త, యేసుక్రీస్తు పాపుల కొరకు సిలువ వేయబడిన వార్త, యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయిన వార్త. ఈ సువార్త, ఇదే సువార్త. ఈ సువార్త ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడిందని విశ్వసిస్తున్నారు. అది ఎలాగోనంటే ప్రతి వారికి కూడా సువార్తను అందిందని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో టీవీ ఛానల్స్ ఉన్నాయి, అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని ప్రసంగాలు వింటూ ఉన్నాం. కాబట్టి ప్రతి వారు కూడా యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్లో వచ్చి ప్రతిదీ కూడా వారు చూడగలుగుతూ ఉన్నారు అని అంటే సువార్తను వారికి కూడా తెలిసినట్టే కదా. ఇంకా సువార్త కొన్ని మారుమూల గ్రామాల్లో సువార్తను ప్రకటించబడలేదు. ఈ మారుమూల గ్రామాల్లో కూడా ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో ప్రపంచం అంతటి కూడా సువార్త చేత నింపబడి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి అని క్రీస్తు యొక్క చేయుగా ఆయన చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని ప్రతి వారు కూడా విశ్వసించి రక్షింపబడాలి. అప్పుడే అంతము రాబోతుంది అని లేఖనాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళండి, శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు. శిష్యులు ఏర్పాటు చేసుకున్న తర్వాత, వారిని అభిషేకించిన తర్వాత, వారికి తర్బీదించిన తర్వాత మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి. ఇది చాలా ఎంత అమూల్యమైనటువంటి ఈ వార్త అంటే పాపములు జీవిస్తున్న వారిని మోక్ష మార్గానికి నడిపించేదే ఈ సువార్త. పాపములు జీవిస్తున్న వ్యక్తిని పాపములు మరణిస్తే గనక ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోతుంది. అందుకని ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడి దేవుని రాజ్యమునకు చేరాలి అనే ఉద్దేశంతో ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. మారుమూల గ్రామాల్లో సువార్త ప్రకటించబడాలి. ప్రతి వారు క్రీస్తును అంగీకరించాలి. అదే ప్రభు యొక్క ధ్యేయం. దాని కొరకే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తము శిలువలో చిందించవలసి వచ్చింది. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. తిరిగి తను సజీవుడుగా పునరుద్ధారుడై తండ్రి ఎద్దుకు ఆరోహణమై వెళ్ళవలసి వచ్చింది. తిరిగి మన కొరకు రాబోతున్నాడు. సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందుతుంది. ప్రతి ఆత్మ నాతో దేవుని రాజ్యములో ఉంటారు. కాబట్టి సువార్తను ప్రతి వారికి తెలియచేయడం వారికి ఎంతో ఆశీర్వదకరమైన జీవితంగా భావించాలి. చేతనైతే సువార్త ప్రతి వారికి ప్రకటించండి.
కొన్ని ఆత్మలను రక్షణలోనికి నడిపించండి. అదే ప్రభు ఇచ్చినటువంటి మనకి జీవితం. అలాగే మార్క్స్ వార్తలు కూడా రాస్తూ ఉంటాడు. 16వ అధ్యాయం 19వ వచనంలో మార్క్స్ వార్తలు కూడా రాస్తూ ఉన్నాడు. చూడండి, 16వ అధ్యాయము 19వ వచనం మార్కు కూడా రాస్తూ ఉన్నాడు తన సువార్తను. చూడండి, ఇలాగున ప్రభు వారికి ప్రత్యక్షమైన తర్వాత వారు ఏం చేశారంటే వాక్యమును ప్రకటించారు. కాబట్టి ప్రతి వారు కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ వార్తను, మరణ వార్తను, పునరుత్థానపు వార్తను కూడా విశ్వసించువారై ఉండాలి. అప్పుడే ఆత్మ రక్షింపబడుతుంది అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమును చేర్చుకొనబడి దేవుని కృపాశమున ఆశీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి అని ఇలాగ ప్రభు బోధిస్తూ శిష్యులకు చెప్పినట్లుగానే వారు కూడా మరి ప్రపంచం అంతటా కూడా సువార్తను ప్రకటించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ధ్యేయం శిష్యులు అనేటువంటి మనం కూడా సువార్తను ప్రకటించే వారమై ఉండాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఒక ఆత్మైనా సంవత్సరానికి రక్షింపబడుతున్నారా? ఒక ఆత్మకైనా సువార్తను ప్రకటించగలుగుతున్నారా? ఒక ఆత్మ లేక రెండు ఆత్మ లేక మా చేత కాదండి, మా ఆత్మీయను దేవుడు రక్షించాడు, మాకు మేలుగా చూసుకుంటున్నాము అని ఒకవేళ మీరు సరి చేసుకుని మీకు మీరు సంతోషిస్తున్నారా? ప్రభు చెప్పినటువంటి మాట మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించినట్లుగా, నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడినట్లుగా నా కొరకు మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శిష్యులను యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఆయన మన కొరకు రాబోతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత శిష్యులకు అగుపడచ్చు, వారి ఆత్మలు నశించి నరకానికి వెళ్లకుండా వారికి ప్రభు కనిపిస్తూ, వారికి ధైర్యం చెబుతూ, వారికి బోధిస్తూ, వారిని బలపరుస్తూ తండ్రి ఆరోపణమై తండ్రి ఎందుకు వెళ్ళిపోయాడు కుమారుడికి యేసుక్రీస్తు. శిష్యులు ఆ వాక్యమును దేవుడు చెప్పినటువంటి మాటలు విని విశ్వసించి ప్రభుతో కలిసి వారు జీవిస్తూ, ప్రభు మాటల ద్వారా వారు జీవిస్తూ వారు సువార్తను ప్రకటించిన వారుగా ఉంటున్నారు. దేశమంతటా సువార్త ప్రకటించబడింది. ఇంకా కొన్ని మారుమూల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా సువార్తను ఎవరు కూడా తీసుకుని వెళ్ళటం లేదు. ప్రతి వారు కూడా హైదరాబాద్లోనే సువార్త చెబుతూ ఉన్నారు. ప్రతి వారు కూడా ఈ జంట నగరాల్లోనే సువార్త చెబుతున్నారు. ఇక్కడే దేవుడు నాకు దర్శనం చూపించాడు అంటున్నారు. మరి మారుమూల గ్రామాల్లో దర్శనం చూపించలేదా దేవుడు? నశించిపోయి ఆత్మల కొరకు దేవుడు వారికి దర్శనాలు చూపించట్లేదా? ఎవరు చూసినా నాకు దేవుడు హైదరాబాద్లోనే దర్శనం చూపిస్తున్నాడు. హైదరాబాద్లోనే పాపం ఎక్కువైందా? హైదరాబాద్లోనే క్రైస్తవులు తక్కువయ్యారా? హైదరాబాద్లోనే ఆత్మ రక్షణ పొందటం లేదా? ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు స్వగ్రామాన్ని, సంఘాలను విడిచిపెట్టి హైదరాబాద్లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని హైదరాబాద్లో పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఇలా ఉన్న సేవ ప్రారంభిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం? స్థాపించిన స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి మరి ఆ ఆత్మలు ఏమవుతాయి? నువ్వు మొదటి నుంచి సంఘాన్ని స్థాపించి, ఎక్కడ సంఘాన్ని స్థాపించి, ఎక్కడ ఆత్మను కట్టి సంఘంగా సమకూర్చి ఆ సంఘానికి ఆత్మీయాహారం బోధించే నీవు ఆ సంఘాన్ని విడిచిపెట్టి దేవుడు హైదరాబాద్లో సువార్త చూపించి దర్శనమిచ్చి అక్కడ సువార్త చేస్తుంటే మరి నీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి
ఆ విశ్వాసులు, ఆ ఆత్మలు ఏమవుతాయి? లైవ్ ఇస్తున్నారు కదా, చూస్తారు. యూట్యూబ్ ఉంది కదా, నా ప్రసంగాలు చాలా ఉన్నాయి, వేల కొలది, అవి చూస్తారు. లైవ్ అది యూట్యూబ్ లో చూసేది వేరు, టీవీలో చూసేది వేరు, లైవ్ చూసేది వేరు. లైవ్ అంటే మనం సజీవంగా దేవుని మందిరానికి వచ్చి మన దేవుని ఆరాధించేది లైవ్. యూట్యూబ్ లో చూస్తారు, టీవీలో చూస్తారు, కానీ అది ప్రత్యక్షం కాదు కదా, కేవలం పిక్చర్ మాట్లాడుతుందంటే. ఇది ధర్మం కాదండి, అది ధర్మం కాదు. ఈ సంఘాన్ని వదిలిపెట్టి హైదరాబాద్లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఇక్కడ సంఘానికి కడుతున్నానంటే పిచ్చిమాలోకాలు వాళ్ళకే ఇస్తున్నారు. ఒక చిన్న సేవకుడు స్థలం లేక ఎంతో కష్టపడుతూ సేవ చేస్తున్న వాళ్ళకి ఎవరు కూడా సహాయపడరు. ఆలోచించండి. విశ్వాసులు కూడా న్యాయంగా ఆలోచించండి, ధర్మంగా ఆలోచించండి, జ్ఞానం కలిగి ఆలోచించండి. లేనివాడు ఉన్నవాడికే పెడతాడు, ఉన్నవాడు ఉన్నవాడికే పెడతాడు. ఎవరు చెప్పినా రక్షింపబడిన వారికి సువార్త చెబుతున్నారు, ప్రయోజనం ఏముంది? రక్షింపబడని ఆత్మలు మారుమూల గ్రామాల్లో ఉన్నాయి, అక్కడ ఎవ్వరు కూడా సువార్తను ప్రకటించటం లేదు. అక్కడ ఆత్మలు నశించి నరకానికి వెళుతున్నాయి. దేవుడు స్వార్థపరుడు కాదు కదా, అక్కడ చూపిస్తాడు ఒకవేళ నీకు దర్శనం చూపిస్తే. ఎందుకంటే ఆత్మలు అక్కడ చల్లారిపోయి స్వార్థ లెక్క దేవుని అంగీకరించగా నశించి నరకానికి వెళుతున్నారు వాళ్ళు. నశించి నరకానికి వెళ్ళి ఆత్మల కొరకు నీకు దర్శనం ఇస్తాడా దేవుడు? నశించి వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి ఆత్మల కొరకు నీకు దర్శనం ఇస్తాడా దేవుడు? దేవుడు స్వార్థపరుడా? బోధించేవాడు స్వార్థపరుడా? వేల డబ్బులు, లక్షలు నాకు ఇవ్వండి, నేను హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని సంఘం కట్టుకుంటున్నానని చెప్పేవాళ్ళు స్వార్థపరుడా? దేవుడు స్వార్థపరుడు కాదే, అన్యాయస్తుడు కాదే. దేవుడు న్యాయవంతుడు. ఉన్నవారికి న్యాయం చేస్తాడు, లేని వారికి న్యాయం చేస్తాడు, అందరికీ న్యాయం చేసే దేవుడు. కాబట్టి ఈ పిచ్చిమాలతో ఉన్నారు ఇచ్చేవాళ్ళు. జాగ్రత్త. ఎవరికి ఎంత ఇస్తున్నావు, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని బలపరచాలి. అయ్యో, భారము కలిగి పల్లెటూరుల్లో మారుమూల గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తున్నారే, వాళ్ళకి నేను సహాయం చేయాలనే ఉద్దేశం ఎందుకు కలిగి ఉండటం లేదు ఈనాడు క్రైస్తవులకు? ఎందుకు క్రైస్తవులకి జ్ఞానం లేకపోయింది? మారుమూల గ్రామాల్లో తిండి లేక, సరైన సదుపాయాలు లేక సేవకులకు, నడిచి వెళ్ళే సేవకులు చాలా మంది ఉన్నారే, వాళ్ళకి సాయపడండి. మీరు ఉన్న వాళ్ళకి ఎందుకంటే సాయపడతారు? వాళ్ళ వాక్యం చెప్పడం లేదా? వీళ్ళే వాక్యం చెబుతున్నారా? వాళ్ళ ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడం లేదా? వీళ్ళే ప్రార్థిస్తున్నారా? హైదరాబాద్ జంట నగరాల్లో నివసించే క్రైస్తవులు పాపములో జీవించి నరకానికి వెళుతున్నారా? లేదే. హైదరాబాద్ లో సువార్త చాలా ఉంది. హైదరాబాద్ లో ఆత్మను రక్షించిన వారు చాలా మంది, రక్షింపబడిన వారు చాలా మంది సంఘాల్లో ఆరాధిస్తున్నారే. వాళ్ళు మన గ్రామాలకు వెళ్ళి ప్రకటించండి. క్రైస్తవులు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వాలో, కానుకలు ఎవరికి ఇవ్వాలో, ఎవరిని ప్రోత్సాహపరచాలో, ఎవరిని ఆదరించాలో, ఎవరిని బలపరచాలో తెలుసుకుని అలా చేయగలుగుతూ ఉండాలి క్రైస్తవులు. అందుకే ఈనాడు సువార్త అవమానపరచబడుతుంది. అందుకే ఈనాడు క్రైస్తవులు వ్యాపారాలు చేస్తున్నారు, సంఘాలను అడ్డు పెట్టుకున్నట్టున్నారు. బహు జాగ్రత్త సుమి క్రైస్తవులు. పేద సేవకుడిని చూడు, మారుమూల గ్రామాల్లో ఆత్మల కొరకు భారం కలిగి సువార్త ప్రకటించి వారి దెబ్బలు తిని వారి ఇంటికి వచ్చి దేవుని మీదే
వాళ్ళు ఆధారపడుతూ సంతోషిస్తున్నారు. తినో తినకో, పండుకొని నిద్రపోయి, సరైన జీవితం లేదు, సరైన సంతోషం లేదు, సరైన వసతులు లేవు, సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు. వాళ్ళని చూడండి, క్రైస్తవులు అనబడిన వారు, దాన ధర్మాలు చేసేవారు, వాళ్ళని చూడండి. ఉన్నవాడికి పేదవాడికి పెడతాడు, ఉన్నవాడికి పెడతాడు. ప్రయోజనం ఏముంది? కాబట్టి ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి. వారు కలిగి స్వార్థ ప్రకటించండి అని శిష్యులకు ప్రభు బోధించినట్లుగా, ప్రభు పాపుల కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి శిష్యులకు అప్పుపడచ్చు, వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి, వారి విశ్వాసంలో నడిపించి, మీరు వెళ్ళండి, సమస్త సృష్టికి స్వార్థను ప్రకటించండి, నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టండి, అద్భుతాలు చేయండి, ఆత్మ రక్షణకి నడిపించి నా తండ్రి రాజ్యములకు మనందరము కూడా వారసులుగా ఉందాం. మన తండ్రి రాజ్యములో మనందరము కూడా సంతోషిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం అనే దృఢ సంకల్పముతో ప్రభు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని శిష్యులు పట్టుకుని వెళ్ళిపోయారు. మారుమూల గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తూ ప్రపంచం అంతటి కూడా గొప్ప విప్లవాన్ని వారు తీసుకుని వచ్చారు. ఇదే విప్లవం అంటే ప్రేమ విప్లవం. ఏ ప్రేమ? క్రీస్తు కల్వరి ప్రేమ. అందుకే ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడి క్రీస్తును ఆరాధించాలి. అదే ప్రథమ ధ్యేయముగా ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొంది సంఘాల్లో ప్రభుని ఆరాధించాలి. వాక్యము ద్వారా ఆత్మను కట్టబడుతూ బలపరచబడుతూ క్రీస్తు రాజ్యానికి వెళ్ళిపోతూ ఉండాలి. యోహాను సువార్త కూడా రాస్తూ ఉంటాడు. 20వ అధ్యాయము 21వ వచనము యోహాను సువార్త. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపించాడు. ఎందుకు? నా సువార్తను ప్రకటించు, ఆత్మలను సన్నిధికి చేర్చు. తండ్రి పంపిన ప్రకారముగా కుమారుడు యేసుక్రీస్తు ఈ భూలోకంలో శరీరధారిగా వచ్చి ఒక ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రజలకు తీసుకుని వచ్చి పాపములో నశించే నరకానికి వెళ్తున్న వారిని రక్షించి మోక్షానికి తీసుకుని వెళ్ళి ఆ సువార్తను ప్రభు ప్రకటించాడు. కాబట్టి యోహాను కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? మనకు చదువుదాం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. మీకు సమాధానము కలుగునుగాక. మీరు వెళ్ళిన ప్రతి ప్రాంతములో మీరు ఎక్కడైతే సువార్తను వెతుకుతున్నారో, ఎక్కడైతే ఆత్మ దర్శించి ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మరణమును, ప్రభు యొక్క పునరుద్ధానమును ఎక్కడైతే మీరు బోధిస్తున్నారో, అక్కడ ఒకవేళ మీకు సమాధానం లేకపోతే అక్కడ మీ కొరకు ఒక సమాధానం అనేది దేవుడు ఇవ్వాలి అని క్రీస్తు యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశమును క్రీస్తు ఇక్కడ శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. మీకు సమాధానం తండ్రి యొక్క నుంచి వచ్చును గాక. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక అని వారికి సమాధానం అనే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు క్రీస్తు. తండ్రి నన్ను ఏ రీతిగా పంపాడు, ఆ రీతిగానే మిమ్మును కూడా నేను పంపుచున్నాను. మీరు వెళ్ళండి, మీకు సమాధానము కలుగుతుంది. వెళ్ళిన ప్రతి చోటల్లా సమాధానకరంగా ఉంటారని లేదు. ఒకవేళ కొన్ని వ్యతిరేకతలు రావచ్చు, సాతాను వాళ్ళని ఏదైనా కష్టంలోకి తీసుకుని వెళ్ళచ్చు, వారి మనసులో కలిపి చేయొచ్చు. అందుకని ప్రతి విషయంలో మీకు సమాధానం ఉంటుంది. వెళ్ళండి.
వారు సమాధానకరముగా సువార్తను పట్టుకెళ్ళి సువార్తను పంచారు. అందరికీ రక్షింపబడుతూ వస్తూ ఉన్నారు. దేవుని పిల్లలను బట్టి వారు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక యవనస్తుడైనటువంటి తిమోతికి మొదటి రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైన దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఈ లోకంలో గొప్పదంటూ ఏం లేదు. దైవ భక్తి కేవలం. ఒకవేళ మీరు అనుకున్నదే గొప్ప కావచ్చు, మీరు చేస్తున్నదే గొప్ప కావచ్చు, మీరు ఆలోచించేదే గొప్ప కావచ్చు మీ జీవితంలో, కానీ కాలేదు. దైవ భక్తిని గురించిన గొప్ప మరొకటి లేదు. కాబట్టి దైవమందు భక్తి కలిగి ఉండండి. దేవుని యందు భక్తి కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. సమాధానకరంగా మీరు జీవించండి. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్తను మీరు అంగీకరించారు. మీ ఆత్మ రక్షింపబడింది, దేవునితో ఆనందిస్తూ ఉన్నది. కాబట్టి క్లియరా జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్న భాగంలో ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నేలతో బాప్తిస్మము ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఓకే, యోహాను గారు నేలలో బాప్తిస్మం ఇచ్చారు కానీ నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. కాబట్టి ఇలాగున క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించిన ప్రతి వారు కూడా యోహాను గారి చేత బాప్తిజం తీసుకుంటూ దేవుని ప్రియమైనటువంటి శిష్యులుగా చేర్చబడుతూ దైవరాజ్యానికి మన ఆత్మను కొనుక్కోబడినట్లుగా మీరును సువార్తను ప్రకటించండి. వారి ఆత్మ కూడా మన ఆత్మలాగా దేవుని దగ్గర సంతోషిస్తారు, ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. వారి జీవితంలో గొప్ప సమాధానం కలుగుతుంది. దేవుడి తర్వాత దీవించుగాక. ఆమేన్. మళ్ళీ చేయబడదాం. రెండు నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. మన రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించి ఆరాధించండి. రెండు చేతులు కూడా పైకెత్తండి. పరిశుద్ధుడైన ప్రభు ఇంతవరకు తన పరిశుద్ధమైన మాటలు మనకు వినిపించాడు. వెళ్ళండి, సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని సువార్త అనగా ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఇదంతా కూడా మనిషి జీవితానికి ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం, దేవుని రాజ్యములో దొరుకుతుంది. భూలోకంలో జీవించినంతసేపు కూడా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. బ్రతుకంతా కూడా కష్టాలతో. ఎంతకాలం జీవిస్తాం మనం? ఈ భూమి మీద ఎంతో కాలం జీవించాం. ఒకప్పుడు మరణించవలసిందే. కాబట్టి సువార్తను నమ్మిన ప్రతి వారు రక్షింపబడిన వారు ఆత్మను బలపరచుకుంటూ దేవుని రాజ్యమునకు సిద్ధపడు కలిగి ఉండాలి. ఒకవేళ నీ ఆత్మకు సంతోషం లేకపోతే, నీ ఆత్మకు రక్షణ లేకపోతే నశించి నరకానికి వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. క్రీస్తు చేసిన త్యాగమును నిర్లక్ష్యం అవుతుంది. నిర్లక్ష్యము చేసిన వారు అవుతారు. ప్రతి వారు యోచించి ప్రభువును విశ్వసించి క్రీస్తునందు మీరు భక్తి కలిగి ఉండండి. దేవుని ఆరాధించండి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంటుంది. మనందరము కూడా ఎత్తబడే గుంపులో ఉంటే ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. లేదంటే విడవబడతాం. కష్టాలు,
సమస్యలు ఎన్నో అనుభవించవలసి వస్తుంది. భరించలేని బాధలు, తాళుకోలేని వేదనలు, ఇవన్నీ మన కొరకు సిద్ధపరిచాడు సాతానుడు. వాటికి లోబడకండి, క్రీస్తుకు లోబడండి, క్రీస్తును ఆరాధించండి. క్రీస్తు రాజ్యము, తండ్రి రాజ్యము, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ కూడా బలపరిచినట్లుగా మనం క్రీస్తును, మనము పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుని, పరిశుద్ధాత్మ అయినటువంటి ఆదరణకర్తను ఆరాధించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాగరుడా, స్తోత్రం. పరిశుద్ధుడా నాయనా, పాప జీవితంలో మమ్మల్ని ప్రభువా ఉండకుండా నాయన మమ్మల్ని పరిశుద్ధ జీవితానికి ఇవ్వడానికి తండ్రి మా కొరకు నాయన ఇదిగో పరమను విడిచిపెట్టి ప్రభా భూలోకంలో మేము జీవిస్తున్నటువంటి మమ్మల్ని వెలికి రక్షించి నాయన ఇదిగో ప్రభు తండ్రి రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు తండ్రి. నాయన సాధారణైతే మమ్మల్ని ప్రభు ఏదో ఒక బాధ్యత ద్వారా లాగుతున్నాడు ప్రభు. ఇదిగో నాయన వాడికి నాయన మేము లోపడుతున్న తండ్రి. నాయన ఇదిగో మేము నీకు లోపడుతూ ప్రభు పరిశుద్ధాత్మ దేవా నీవు సంతోషపరుస్తూ తండ్రి. నాయన ఇదిగో ప్రభు వచ్చిరాకడంత వరకు తండ్రి నాయన ఈ భూలోకంలో మా ఆత్మను సిద్ధం చేసుకుంటూ ప్రభు ఇతరులకు సువార్తను బోధించి వారి ఆత్మరక్షణను నడిపించినట్లుగా మమ్మల్ని బలపరచండి, కృపల్పండి ప్రభు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగరుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. 6 దినాలు తండ్రి నాయన మాతో ఉన్నారు ప్రభు. 6 దినాలు తండ్రి ఏ సాతాను కార్యక్రమాల్లో పడిపోకుండా, ఏ సాతాను తలంపులో పడిపోకుండా, ఏ సాతాను గొంతులో దిగిపోకుండా ప్రభు మమ్మల్ని తప్పించి కాపాడి రక్షించిన దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुतियो महिमा घनतायो ప్రచురింప ఏర్పరచుకొంటివే.
పరిశుద్ధుడా మహోన్నతుడా స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నీది శక్తి కలిగిన మాట ద్వారా మమ్మల్ని బలపరిచినారు. మేమును లోకములో సువార్తను ప్రకటించబడినారు. మా ఆత్మలను వెలుగులోకి నడిపించండి. చీకటిలో నుంచి మమ్మల్ని విడుదల చేసి నీ వెలుగులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చాను. నీ గుణాతిశయములు మేము ప్రచురించలాగిన మాలో మీ ఆత్మను కుమ్మరించి మీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించండి. మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క ఆత్మను రక్షణలోనికి నడిపించినట్లుగా మేము సువార్తను ప్రబోధించువారుగా ప్రకటించువారుగా మమ్మల్ని బలపరచమని ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, నీకే వందనాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనాల వరకు మనం చదువుకుని ప్రభు బలలో పాల్గొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చేయడని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నా కొత్త నిబంధన, మీరు దీనిలోని కాకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. నేను రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగ చేసిన రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఈ సంగమా, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. యోగ్యముతో ప్రభు యొక్క వలనను పాల్పొందాలి. యోగ్యముతో ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలి అంటే మనలో యోగ్యత కావాలి. ఏమిటి అది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి జీవించిన వారు ప్రభు వలనకు యోగ్యులు. నీతి, యథార్థత, భయము, భక్తి, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇది ప్రభు మన నుంచి కోరుచున్నాడు. బాప్టిజం తీసుకున్న ప్రతి వారు కూడా పాపములు జీవించి 7వ రోజు ఏదో ప్రభు సన్నిధిలో చేరి చిన్న ప్రార్థన చేసుకుని బలలో పాల్గొంటామంటే అది మనకే కష్టం. కాబట్టి 6 రోజులు కూడా మీరు ప్రభుకి సమర్పించుకునే జీవితం కలిగిన వారైతే ప్రభు బలలో పాల్గొందండి. అది మనకు ఆశీర్వాదం. కాబట్టి వాళ్ళ కొరకు స్తుతులు చెల్లించుకుందాం. వాళ్ళ మీ యొద్దకు తేబడుతుంది. పరిశుద్ధ ప్రేమ గలమాత్రండి స్తోత్రములు నాయన. నీ శరీరము నీ రక్తము ప్రభువా, మా పాపముల కొరకు నాయన మీరు సిలువలో చిందించిన ప్రశస్తమైన రక్తమును బట్టి, సిలువలో మా కొరకు దెబ్బలు పొందిన నా జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైన జీవితం మా కొరకు ప్రభువా, మీరు నాయన పాపుల చేతికి అప్పగించబడ్డారు. నాయన మా కొరకు కొట్టబడ్డారు, నిందించబడ్డారు ప్రభు. మా కొరకు చంపబడ్డారు, మా కొరకు తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు. ఈరోజు రాకనంత వరకు తండ్రి నాయన ఈ శరీరంలోని రక్తంలో నాయన పరిశుద్ధంగా సమాధానంతో, ప్రేమతో, నిరీక్షణతో, విశ్వాసంతో పాల్గొనే కృపను మాకు దయచేయమని, ఈ బలను దీవించి ఆశీర్వదించి ప్రతి వారికి యోగ్యకరముగా దయచేయమని ఈ చిన్న స్థితి లేసనామలో సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీరు బలలో పాల్గొన్న వారు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ప్రభు బల మీ వద్దకు తేబడుతుంది. Satu
యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సాక్షులు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సాక్షులు సజీవుడాయే క్రమముల కొరకు మన దోషముల కొరకు మన యతి క్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాథుడు శిక్షణుందే మనకు స్వస్థత కలిగే మన నాథుడు శిక్షణుందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సాక్షులు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సాక్షులు సజీవుడాయే. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమగల మా తండ్రి స్తోత్రములు. ఇది నీ శరీరము నీ రక్తము ప్రభువా పాపుల కొరకు అనగా మా కొరకు మేము పాపములు జీవిస్తున్నప్పుడు తండ్రి మా కొరకు నాయన లోకానికి వచ్చి నాయన మమ్మల్ని ప్రభు నాయన రక్షించి నాయన రక్షణ జీవితం గొప్ప వెలుగులోనికి తీసుకుని వచ్చిన ఆయన ఆనందించే భాగ్యము నీతో మాకు అనుగ్రహించిన దేవా. ఇదిగో నాయన ఇది మీ శరీరము మీ రక్తము పాలిభాగస్తులుగా మమ్మల్ని చేయండి తండ్రి నాయన. ఈ వల్ల మా కొరకు ఆశీర్వదించండి దీవించండి యోగ్యముతో మాకు పాల్గొకుండా ఇచ్చేయమని ఈ శిరస్సును లేస్తున్నాములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. సిలువాలో రేలాడెన్ సమాధిలో నుండెన్ సిలువాలో రేలాడెన్ సమాధిలో నుండెన్ సజీవుడై లేచెన్ స్తోత్రములు హల్లెలూయా సజీవుడై లేచెన్ స్తోత్రములు హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సాక్షులు సజీవుడాయే. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమగా మా తండ్రి బలలో పాలు పొందిన వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా రొట్టె ద్రాక్షరసం మిగిలినది ఇది సార్వత్రిక సంఘానికి సాదృశ్యమైనది ప్రభువా. ఇదిగో నాయన అనేకులకు రక్షణ లేదు ప్రభువా, కాబట్టి నాయన ప్రతి వారికి రక్షణ దయచేయండి. సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడిన దినమున అంతము వచ్చునని సెలవిచ్చారు. సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడలాగిన ప్రతి సువార్తికునికి అవకాశాలు దయచేయండి, ప్రతి విశ్వాసికి అవకాశాలు దయచేయండి. భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా దర్శించండి, మార్పులోనికి తీసుకురండి తండ్రి. సాతాను స్వభావ వ్యక్తుల నుంచి విడిపించండి, సాతాను శక్తుల నుంచి విడిపించండి, సాతాను యొక్క కుయుక్తుల నుంచి ప్రపంచాన్ని విడిపించండి. మోక్ష మార్గంలోనికి ప్రతి ఒక్క ఆత్మను నడిపించినట్లుగా ఈ సత్యరాజ్య స్వార్థను కట్టబడినట్లుగా మీరే కృప చూపించాలి. దేవనైనా ఉన్న కార్యక్రమం అంతా కూడా
మీ ఆత్మతో నడిపించి మీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగిన, వాక్యం ద్వారా బలపరచబడలాగిన, వాక్యమును ప్రభువా విశ్వసించి జీవించి ఈ రాజ్యానికి వారసులుగా చేరబడలాగిన సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం చెప్పారంటే ఈ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. మరి వీరబాబు కుమారుడి గారికి మరి ప్లేట్లెట్స్ 85,000 వచ్చిందని చెప్పారు వారు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ కుమారుడిని ఇంకా సంపూర్ణ స్వస్థత ఇచ్చి కుమారుడికి డిశ్చార్జ్ అయ్యేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థన అంగీకరించి ప్రతి వారికి సంతోషాన్ని, శాంతిని, సమాధానం ఇచ్చేలాగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారు? వాక్యానికి సమయం ఇద్దాం. శ్రీపేణి గారు వచ్చి మనకి వాక్యానికి నడిపిస్తారు. కాబట్టి ఒక 50 నిమిషాలు వాక్యము, ఒక 50 నిమిషాల వాక్యం విని మనం ప్రభు ద్వారా ఆశీర్వదించబడి వెళ్దాం. ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనలు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి దేవుడి గారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనం. దయచేసి ఎవరైనా చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనం. వారి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించి వాడవు. కైసరుకు పంపించుట న్యాయమా కాదా, నిశ్చతమా ఇయ్యకుందమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎదురు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై ప్రాంతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనేది. అందుకు యేసు, కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను కూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఇక్కడ పరిసయ్యులు, హేరోదీయులు వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన చిక్కుపరచవాలని, they want to test him always, or they want to put him, Jesus, into trouble by the way they asking questions to him. కానీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రశ్నలు సంధించినా కూడా యేసు ప్రభు వారు దేవుని యొక్క మహాజ్ఞానంతో ఆయన సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం. To answer the people, we need a lot of knowledge. చాలా వరకు చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అది ఏ విధంగా చెప్పినా కూడా మనం ఇరకాటంలో పడేటువంటి విధంగా ఉంటుంటాయి. కానీ యేసు ప్రభు వారి విషయంలో పరిసయ్యులు అవ్వచ్చు, సద్దుకయ్యులు అవ్వచ్చు, లేకపోతే హేరోదీయులు అవ్వచ్చు, లేకపోతే శాస్త్రులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆయన చిక్కుపరచాలని, not to seek the knowledge from the God. They don't want to seek any knowledge from the God, but they want to put him in trouble by asking some intricate and questions, so that they want to caught him in the wrong. అంటే యేసు ప్రభు వారిని ప్రశ్నల ద్వారా చిక్కుపరచాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో they want to put him down, they want to humiliate, or they want to discredit his knowledge. ప్రతిసారి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు
అనేక సార్లు వాళ్ళు విప్లవం మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే హేరోదీయులు కూడా ఒక సమాజ మందిరంలో కానీ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఆ యొక్క సబ్బాతు రోజున విశ్రాంతి దినమున ఆ యొక్క ఊచ చేయగలిగిన వాడిని స్వస్థపరిచినప్పుడు అదే ప్రశ్న వల్ల హేరోదీయులు కూడా ఈ యొక్క పరిశీలనతో కలిసి యేసు ప్రభు వారిని చిక్కుపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. They want to trouble him. They want to discredit his knowledge and dignity. సో కాబట్టి ఈ యొక్క మార్కు సువార్తలో 3వ అధ్యాయము 6వ వచనాల్లో 2వ అధ్యాయము చివరి అంకంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని అనేక రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినప్పుడు జీసస్ కోటెడ్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్, ఫ్రమ్ ది ప్రొఫెట్స్, ఫ్రమ్ ద కింగ్స్. ఒకనొక సందర్భంలో దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అరణ్యంలో దే వర్ స్టార్వింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళకి ఆహారం లేదు. అక్కడ ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుడు తినవలసినటువంటి ఆ యొక్క రొట్టెల్ని ఆ యొక్క అభ్యతారు సమక్షంలో ప్రధాన యాజకుడు మాత్రమే తినవలసినటువంటి ఈ యొక్క దేవుడి రొట్టెల్ని అతను తింటాడు దావీదు. అదేవిధంగా అతని యొక్క సేవకులకి సైనికులకి ఇవ్వడం మనం చూస్తాము. సో రాజాంగం వలన ఆ యొక్క అపవిత్రమైన ఏదైనా సరే పవిత్రపరచబడుతుంది కదా అని ఒక మాట చెప్తారు. సో కాబట్టి ఇన్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, సో గాడ్ యాక్చువల్లీ gave a wisdom to the kings. God established the knowledge to the prophets, and God gave a wonderful wisdom to the godly people. సో కాబట్టి ఇక్కడ దావీదు విషయంలో మనం చూసినప్పుడు ఇక మార్కు సువార్త 2వ అధ్యాయం చివరి అధ్యాయంలో చివరి అంకంలో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా అభ్యంతరాల గురించి చదవండి ప్రధాన యాజకుడి విషయంలో. అందువలన మనుష్య కుమారుడు 2వ అధ్యాయము చివరి అంకంలో అభ్యంతరాలు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పారు. చాలు. So actually he completely broke the Old Testament. He completely broke the Torah. He completely broke the scriptures. So దావీదుకి దేవుడి హృదయానుసారుడు అనేటువంటి పేరు. దేవుడి హృదయం ఏ విధంగా ఉందో దావీదు హృదయం కూడా అలాగే ఉందని చాలాసార్లు దేవుడి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే చేయాల్సినటువంటి ఆ యొక్క రొట్టెని, దేవుడి సముఖంలో ఉన్నటువంటి రొట్టెని ఆ యొక్క ద హోలీ ఆఫ్ ద హోలీస్ అనేటువంటి ప్రాంతంలో మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెల్ని తను తిన్నాడు. అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి సేవకులకు కూడా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త గమనించిన అంశం ఏంటంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడు, విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు పెట్టబడిందే కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు. That we need to understand what is the spirituality and religiosity. The clear-cut distinction here, the people who always look for the tradition, people always look for the religious promiscuity. It is called the religious people mentality. 100% ఇలాగే జరగాలి అనుకునేది there's a religious methodology. యేసు ప్రభువు ఇక్కడ చెప్తాడు, నేను విశ్రాంతి దినమునకు దేవుడై ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ the Lord is Jesus Christ is the Lord of the Sabbath. సో విశ్రాంతి దినమునకు యేసు ప్రభువు వారు ప్రభువు అయి ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి he has the authority to break the law. కుమారులు స్వతంత్రులు కనుక and they don't come under the law. సో కాబట్టి వారు ధర్మశాస్త్రానికి అతీతులుగా ఉండడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దావీదు విషయంలో అతను రాజు అయినప్పుడు ఆ యొక్క దేవుడి సముఖంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు తెలిసినటువంటి రొట్టెలు ఆయనతో పాటు తన యొక్క సేవకులు కూడా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. అది యాజ్ పర్ ఓల్డ్ టెస్టమెంట్, లేకపోతే పాత నిబంధనలో ఆ యొక్క దేవాలయ ఆచారాలు కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం అది క్షమించినటువంటి నేరం, కానీ రాజాజ్ఞ చేత అది సమీకరించబడింది. సో ఇట్ వాస్ ద లెవెల్. సో దెర్ ఈస్ నో అక్యూజేషన్ అపాన్ ది కింగ్ డేవిడ్, దెర్ ఈస్ నో అలిగేషన్ అపాన్ ది కింగ్ డేవిడ్. సో కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాల్సిన అంశం ఏంటంటే విశ్రాంతి దినము అనేది మనుష్యుల కొరకు పెట్టబడింది, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు ఎప్పుడు కూడా సృష్టించబడలేదు. కాబట్టి
సో గాడ్ గేవ్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్ టు ద పీపుల్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చర్చ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద పీపుల్, ఫర్ ద బిలీవర్స్. ఇక్కడ మనం చాలా వరకు జాగ్రత్తగా గమనించాలి. మన కొరకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘ కొరకే మనం సృష్టించబడటం అనేది కాదు. ఇక్కడ మన కొరకు సంఘం సృష్టించబడింది. కాబట్టి ఇక్కడ స్పిరిచువాలిటీకి రిలీజియస్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ సదుకైలు కానీ, పరిచయలు కానీ, హెరోదీలు కానీ, లేకపోతే శాస్త్రులు కానీ వచ్చి చెప్పేది ఏంటంటే నువ్వు విశ్రాంతి దినముడు ఎందుకు ఈ పని చేశావు, సమాజ మందిరంలోకి వెళ్ళి విశ్రాంతి దినముడుగా ఈ యొక్క పూజ చేయగలటువంటి నువ్వు స్వస్థత ఇవ్వగలిగామని చెప్పినప్పుడు దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉంటాడు. ఇక్కడ హెరోదీయులు, శాస్త్రులు, పరిచయలు కూడా వారు ఒక మత ప్రాతిపదిక మీద యేసు ప్రభువాన్ని ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. అదే యేసు ప్రభువారు ఈ యొక్క విశ్రాంతి దినమున వేరు చేయడం తనదాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. విశ్రాంతి దినమున ప్రాణాన్ని నిలబెట్టడం ముఖ్యమా లేకపోతే ప్రాణహాని చేయడం ముఖ్యమా అని చెప్పేసి అడిగినప్పుడు వారు మాట్లాడకపోవడం అనేది మనం ఇక్కడ చాలా చూస్తూ ఉంటాం. సో కాబట్టి యేసు ప్రభువారి విషయంలో ఆయన సబ్బాతు దినమునకు ప్రభువుగా ఉన్నాడు అనేటువంటి విషయం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మరలా మార్కు సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో ప్రత్యేకంగా చూసినప్పుడు వారు యేసు ప్రభువుని చుట్టుపట్టాలని చెప్పేసి వారు అనేక వాళ్ళు ప్రయత్నించినప్పుడు వారికి ప్రశ్న వేయడం ద్వారా యేసు ప్రభువారు వారి యొక్క నోరును మూర్చడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు విషయంలో అభ్యర్థమైనటువంటి ప్రధాన యాజకుడి దేవాలయంలోకి చొరబడి ఆకలి ఉన్నప్పుడు ఆ యొక్క సముఖపు రొట్టెలు, దేవుని సముఖపు రొట్టెలు తీసుకొని చక్కగా తిని మళ్ళా వారి శక్తి పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. యోనాతాను విషయంలో కూడా అదే మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క తండ్రి అయినటువంటి సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలిచేంత వరకు కూడా సైనికులు ఎవరు కూడా భోజనం చేయకూడదని చెప్పేసి వారించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ అప్పుడు యోనాతాను చూసి ఇదేంటి మీ కళ్ళు ఇలా సడగిలిపోయి మీరేంటి ఇంత నీరసం పడిపోయారని చెప్పినప్పుడు ఆ యొక్క తేనె అక్కడ చూస్తారు. ఆ యొక్క అడవిలోకి వెళ్ళినప్పుడు చక్కగా మంచి చుట్టూ తేనె ఆ యొక్క పట్టు ఆ యొక్క కొండ ప్రాంతానికి చెట్లు పట్టినప్పుడు ఈ సైనికులు ఆ తేనె చూసినప్పుడు దే వాంట్ టు హ్యావ్ దట్ హనీ, ఆ యొక్క తేనెని తీసుకోవాలి అనేటువంటి ఆశ వాళ్ళు కలిగినప్పుడు అప్పుడు అంటారు మీరు యుద్ధం చేయడానికి వచ్చి అలా ఉపవాసం ఉన్నారంటే అయ్యా మీ తండ్రి మమ్మల్ని ప్రమాణంలో బంధించున్నాడు కనుక మేము ఈరోజు ఏమీ తినలేకపోయామని. యుద్ధం చేసేవాడు సంతృప్తిగా తిరిగి మరి ఎంతో సమృద్ధిగా తిరిగి యుద్ధానికి వెళ్ళాలి కదా, మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారని చెప్పేసి ఆ యొక్క తేనె తుట్టి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు దే హ్యావ్ దట్ హనీ. చాలా మంది సఫరింగ్ విత్ డిషా అంటే వాళ్ళకి రక్తహీనత, బాడీలో బాగా నీరసం వస్తూ ఉంది. నువ్వు చాలా తింటావు బ్రదర్ బాగా నీరసం వస్తుంది, చాలా చేస్తా అని తింటా బ్రదర్ బాగా నీరసం వస్తూ ఉంటుందని చెప్తా ఉంటాను. బట్ యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ హనీ ప్రాపర్గా కనుక ఇఫ్ యూ నీడ్ హనీ ఖచ్చితంగా తేనె కరెక్ట్గా తినగలిగితే దట్ ఈస్ ద గ్రేట్ ఎసెన్స్ ఫర్ ద బాడీ, దట్ ద గ్రేట్ సోర్స్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఫర్ ది హ్యూమన్ బాడీ. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు. కానీ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన తినేవాడు మిడతలయు జుట్టు తేనె ఆయన తినేవాడు. దట్ ఈస్ వై హీ వాస్ సో స్ట్రెంగ్థెడ్. మనం చాలా మంచి రకాల భోజనాలు తింటూ ఉంటాం, రకరకాల రుచికర పదార్థాలు మనం చేస్తూ ఉంటాం, చాలా రకాలైనటువంటి వేడి పదార్థాలు ఇంట్లో చేయించుకుని మమ్మీతో కానీ లేకపోతే భార్యతో కానీ వడ్డించుకొని తింటూ ఉంటాం. బట్ వేర్ దట్ ఆల్ స్ట్రెంగ్త్ గోస్, ఒకసారి బహిర్భూమికి వెళ్ళినప్పుడు దట్ విల్ బికమ్ వెరీ ఫీవర్, చాలా వీలైపోతూ ఉంటాం. బట్ దీస్ పీపుల్ యూ లుక్ ఎట్ హియర్, ద పీపుల్ హూ వెంట్ ఫర్ ద వార్, ద మూమెంట్ దే సీ ద హనీ, ద మౌత్ ఈస్ వాటరింగ్, అంటే నోట్లో లాలాజలం పోతా ఉంది, నోరు పోతా ఉంది వారికి. అప్పుడు యోనాతాను అంటాడు ఎందుకు మీరు అంత డల్గా ఉన్నారు, వై యు ఆర్ సో వీక్.